హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. రాత్రి మనకి హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ నాగ్పూర్ ఇచ్చారు లోడు. సో రాత్రి అటాచ్ చేసుకున్నాం, ట్రాలీ అటాచ్ చేసుకొని బయలుదేరేసాము. 1:20కి బయలుదేరాము. ఇప్పుడు టైం దగ్గర 10:30, 11 అవుతుంది. నాగ్పూర్ రీచ్ అయిపోయాము. ఇప్పుడే నాగ్పూర్ బైపాస్లోకి వచ్చేసాం మనం. నాగ్పూర్ బైపాస్లో నుంచి ఫ్యాక్టరీ కాడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అంతా వర్షం పడుతుంది కాబట్టి నేనేమి వీడియో తీయలేకపోయాను. అందులో ఇంకో డ్రెస్ చూడండి, అది ఎలా అయిపోయిందో, మాసిపోయి నల్లగా అయిపోయి ఎట్లా ఉందో చూడండి. నైట్ అంతా మనం వర్షంలో కష్టపడ్డాం. అది ట్రాలీని డిటాచ్ చేసి మళ్ళీ అటాచ్ చేసుకొని వెంటనే బయలుదేరేస్తాం. మాకు కనీసం ½ అన్ అవర్ కూడా రెస్ట్ లేదు. నైట్ రావడం, పోవడం, వెళ్ళిపోవడం పెద్ద టైమే పట్టలేదు అనమాట. సో నైట్ వీడియో తీయలేకపోయాను. ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు మళ్ళీ నాగ్పూర్లో బండి ఇది చేంజ్ అయిపోతాం అనమాట. నాగ్పూర్లో ఈ ప్రైమ్ ఇక్కడ పెట్టేసి వేరే ప్రైమ్కి వెళ్ళిపోతాం మేము. నెక్స్ట్ నోయిడా అనుకుంటున్నాము. నోయిడాకి వెళ్తున్నాం. మామూలుగా రోజు 2 ట్రిప్పులు కూరగా వెళ్ళాం, 3 ట్రిప్పులు. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి మనది నోయిడాకి వెళ్తున్నాం ఈ ట్రిప్ వరకు. నెక్స్ట్ అప్డేట్ ఇస్తే ఒక 5-10 మినిట్స్లో మేము రీచ్ అయిపోతాం హబ్కి రీచ్ అయిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఇప్పుడే మా బండి ఎదురుగా ఫ్లైట్ పోతుంది, చూస్తున్నారా? మన సంజుబాయ్ కూడా బాలకృష్ణ ఫ్యాన్ అనమాట. సంజుబాయ్ చూడు మన ఐప్యాడ్లో బాలకృష్ణ సినిమా చూస్తున్నాడు, భగవత్ కేసరి. ఎంజాయ్ చేస్తున్నాడు మూవీని ఆయన కూడా. సంజుబాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట భగవత్ కేసరి మూవీ చూసుకుంటా. నా షిఫ్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు బయలుదేరాము. నాగ్పూర్ బైపాస్ నుంచి మన ఢిల్లీ బైపాస్కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడే డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. 5 hours 55 minutesకి మనం 310 kilometers నడిపాము అనమాట. మొత్తానికి మనం ఆగ్రా అయితే రీచ్ అయిపోయాము. నిన్న నాగ్పూర్ నుంచి బయలుదేరాం కదా. నాగ్పూర్ నుంచి ఆగ్రాకి వచ్చేసి ఆగ్రాలో బండి అన్లోడ్కి పెట్టున్నాము. సగం అన్లోడ్ అయింది, సగం అక్కడి నుంచి నోయిడాకి వెళ్ళాలి మనం, ఢిల్లీకి. సో ఇప్పుడే ఆగ్రా నుంచి బయలుదేరి నోయిడాకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే బైపాస్కి అయితే రీచ్ అయ్యామన్నమాట హైవేలో. ఇటు మాకు బండి నోయిడాలో మొత్తం మనం అక్కడికి అప్పచెప్పేటప్పటికి టైం 3-3:30 అయింది. అక్కడి నుంచి ఇంకో బ్రాంచ్కి వచ్చి అక్కడ బండి పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ లోడ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ పెట్టుకున్న నైట్ వీడియో తీయడానికి కుదరలేదు, నైట్ టైంలో వర్షం పడుతుంది. సో అందువల్ల నోయిడా బ్రాంచ్కి వచ్చేసాం, ఇంకో బ్రాంచ్కి. అక్కడ నైట్ స్టే అంటే పొద్దున్నే అక్కడ రూమ్లో రెస్ట్ తీసుకొని మనం 3-3:30కి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మెసేజ్ వచ్చింది కాబట్టి పెద్ద టైం డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఏదైనా కానీ దీంట్లో నిద్ర కొంచెం కష్టం అనిపిస్తుంది.